చెత్త చెత్త కాదు, సద్వినియోగపరిస్తే మళ్ళీ ఉపయోగపడుతుంది. చెత్తను రెన్యువల్ చేద్దాం, రీసైకిల్ చేద్దాం. చేయి చేయి కలుపుదాం, చెత్తపై సమరం సాగిద్దాం. హలో, ఏంటి సార్ ఇది? ఇలా చెత్త వేయించా? చీక్ తప్పు కదా. రోడ్డు మీద చెత్త వేస్తే ఇబ్బంది కదండి. ఈ చెత్త కోసం మున్సిపాలిటీ బుట్టలు పెట్టారో బుట్టలు వేయండి, లేదంటే మీ ఇళ్లలో చెత్త బుట్ట ఉన్నాయి కదా అందులో వేయండి. రోడ్లు పాడు చేస్తే మనం ఇబ్బంది పడతాం కదా. బీయింగ్ ఏ గుడ్ సిటిజన్ ఇలా చేయకూడదు. మీరు తీసి చెత్త బుట్టలు వేయండి, మంచిది. ఇలా అందరూ అలవాటు చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్ చెప్పండి సార్. ఎవరు సార్? చెత్త ఏంటి కాలలో వేస్తాను? వేయకూడదా సార్? కాదు కదా, చెత్తని మీరు కాలలో వేయకూడదమ్మా. చెత్తని మీరు ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ బండికి వేయాలమ్మా. ఇలా వేస్తే మీకు ఇబ్బంది కదా, కాలువ స్టాక్ అయిపోయి దోమలు ఎగలు వచ్చి మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెత్త వేయకూడదు. మున్సిపల్ చెప్తుంది కదా, ఆ విధంగా మీరు వాహనం వచ్చినప్పుడు అందులో వేయండి. తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే చాలా మంచిది. ఓకేనా? అలా చేయండి. అలాగే సార్. బండి వచ్చేటప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేస్తాం. ఓకే, వెరీ గుడ్. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం పోవడం వల్ల ఏమైనా హానికరం కలుగుతుందా? తడి చెత్త పొడి చెత్త కలిపి ఇవ్వడం వలన మనం డంపింగ్ చేసేటప్పుడు మిథేన్ అనే వాయువు తయారయ్యి అది మనకి ప్రాణాలు తీసేంత హానికరం చేస్తుంది. దాని వలన తడి చెత్త పొడి చెత్త విడదీసి ఇవ్వాలి. అయితే సరే, ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానం ఏంటండి? చూడమ్మా, తడి చెత్త ఇలా వేరు చేసుకున్నాం. తడి చెత్త ఎప్పుడైనా సరే పచ్చబుట్లో వేయాలి. ఏంటంటే కాయగూరలు, పండ్ల తొక్కలు, గుడ్లు తొక్కలు, ఇంట్లో ఆహార పదార్థాలు పాడయ్యేవి, కొబ్బరి పీచు అలా వేసుకున్నాక పొడి చెత్త అంటే మనం వాడుకునే ఆయిల్ ప్యాకెట్స్ కానీ, సర్ఫ్లు కానీ, నెక్స్ట్ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, షాంపూ కవర్లు, చెప్పులు, ఇవన్నీ పొడి చెత్త అనేది నీలం బుట్టలో వేసుకోవాలి. మనకి ప్రమాదకరమైనవి ఏంటంటే చిన్నపిల్లల డైపర్స్, నెలసరి బట్ట, నెక్స్ట్ కాటను, ఇయర్ బడ్స్, ఇవన్నీ కూడాను ప్రమాదకరం. అవన్నీ ఒక ఇలాగా పేపర్లోన ప్యాక్ చేసుకొని పైన రెడ్ మార్క్ వేసి రెడ్ బుట్టలో వేయాలి. సిరంజులు, సూదులు, కత్తెర్లు, చాకులు, రేజర్స్, పగిలిపోయే బల్బులు, కవర్లు, ఇవన్నీ కూడాను ఒక బౌల్లో వేసుకుంటూ వాళ్ళకి వేరేగా ఇవ్వాలి. మనం ఇంట్లోనే తడి చెత్త పొడి చెత్త ఈ ప్రమాదకరమైన వస్తువులు వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి ఇచ్చేస్తే వాళ్ళు డంప్ యార్డ్లో డంపింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా డంప్ చేస్తారు. ఇలాగ ఇచ్చినందుకు మన పర్యావరణం పరిరక్షణ కూడా చేసినట్లు అవుతాము. కనుక మనం ఇదంతా వేరు చేసి వాళ్ళ ప్రోత్సాహం మనం ఇవ్వాలి. ఇలా కృషి చేసి మనం బాగా మన శ్రీకాకుళాన్ని స్వచ్ఛ శ్రీకాకుళంగా, స్వచ్ఛ ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దుదాం.